ముఖ్యంగా కలెక్షన్ సెంటర్ల గురించి మాట్లాడారు. ఎవరి అండి కలెక్షన్ సెంటర్లు? ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని బ్రోకర్లకు మీరు అమ్మి, మీరు నయా బ్రోకర్లుగా అవతారం ఎత్తి ఇవాళ 1832 కలెక్షన్ సెంటర్లు అధికారికంగా తెరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. 1832 మంది మిల్లర్ల ఖాతాల నుంచి ప్రభుత్వానికి వచ్చే డబ్బుల కంటే క్వింటాలకు 230 రూపాయలు అదనంగా వసూలు చేసి ఇలా 1100 కోట్ల రూపాయలు ఇలా మిస్యూజ్ చేసి ఇవాళ కుంభకోణానికి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత మంత్రి పేషి పొన్నం ప్రభాకర్ గారు, మీ శాఖలో కూడా ప్రతి జిల్లా డిటిఓ నెలకు ₹1 కోటి వసూలు చేస్తా ఉన్నారు. నెలకు 30 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో వసూలు అవుతున్నాయి. మీరు నడుపుతున్నారు కలెక్షన్ సెంటర్లు, మీరు నడుపుతున్నారు. ఇవాళ ఈ బ్రోకర్ పరులకు నాయకత్వం చేసేది మీరు. ఇవాళ హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు ₹75 కలెక్షన్ అవేది తెలియదా మీకు? సామాన్య ప్రజలకు తెలుసు కదా. ఉత్తరానొక్కడు, దక్షిణానొక్కడు, పడమటొక్కడు, తూర్పునొక్కడు ఆఫీసు పెట్టుకున్నారు. మీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం పర్యవేక్షణ చేస్తూ ఉన్నది. మరి మీరే ఇన్ఛార్జ్ మంత్రి కదా, మీకు తెలియదా కలెక్షన్ సెంటర్లు ఎక్కడున్నాయో? ఇవాళ కష్టపడ్డ వాళ్ళను మాట్లాడద్దు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను మీరు ఆస్వాదించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఆ పనులను ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల గురించి మాత్రం మీరు పదే విమర్శకు మీరు పాల్పడతారు. ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయలు అప్పైంది. మీ ప్రభుత్వం 50,000 కోట్ల అప్పు దాటింది ఇప్పటికే ఈ రోజుకి. ఇవాళ మా ప్రభుత్వం చేసింది హరీష్ రావు గారు పదే సభలో చెప్పిండు, 3,20,000 కోట్ల వరకే మేము అప్పు చేసినాము అని చెప్పి. ఎన్ని అసెట్స్ ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండు కేసీఆర్ గారు ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయాలి. నిన్న మా కేటీఆర్ గారు అన్నారు, నిన్న జగిత్యాలలో సాగు ఎందుకు తగ్గింది ఈ రాష్ట్రంలో? 16 లక్షల ఎకరాల సాగు ఎందుకు తగ్గింది? కేటీఆర్ గారి ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివినదా ఈ ప్రభుత్వానికి? ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టిళ్ళు, సమయం అయిపోయింది, నాట్లు అయిపోయినాయి. అసలు రైతు బంధు పథకం పుట్టిన కానిచ్చి కూడా ఫస్ట్ టైం ఇవాళ మీరు మోసం చేసినాం. ఇవాళ 16 లక్షల ఎకరాల సాగు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గిందో, మీ పట్ల రైతుల విశ్వాసం ఎందుకు కోల్పోతున్నారో, ఈ ప్రభుత్వం పైనే రైతులకు భరోసా లేదు. ఇక మీరేం రైతు భరోసా ఇస్తారు ఈ రైతాంగానికి? ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దమ్ముంటే మేము చెప్పిన కలెక్షన్ సెంటర్లు, దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. మీరు నిర్దేశించినటువంటి ఆ టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు ట్రాప్ అవుతున్నారు. ఇవాళ మహిబాద్లో మీ జిల్లా అధికారులు, ఇవాళ ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ఉదయమే రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి ట్రాప్. అంటే ఇవాళ కేసులలో దొరుకుతున్నో అధికారులు అవినీతికి పాల్పడ్డారని చెప్పి వాళ్ళపైన నెట్టి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు మీ ప్రభుత్వం. మీ ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? మీ సూచనలు లేకుండానే జరుగుతాయా? దొరుకుతానో అధికారులు జైలుకు పోవాలి, వస్తనో మీ కడుపు నిండాలి. ఈ రాష్ట్రంలో మీ తతంగం అంతా బయట పెడతాం బిడ్డ. ఇంకా కొద్ది రోజులు ఓపికగా ఉండాలని చూస్తున్నాం. ఇవాళ రైతులే మీకు మెడకు ఉరి తాడు బిగించేటువంటి రోజులు దగ్గరికి వచ్చినాయి. ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు పొన్నం ప్రభాకర్ గారు.